ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో కొంతమేర ఇంకా నీరు నిలిచి ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. వారం రోజులుగా బుడమేరు ముంపులో ఉన్న విజయవాడ సింగనార్ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా బయటపడింది. అయితే కేవలం లోతట్టు ప్రాంతంలో కొంత మాత్రమే ఆ నీరు ఇంకా నిలిచి ఉంది. అయితే యుద్ధ ప్రాతిపదికన అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం పాత రాయలసీపేట అలాగే కొత్త రాయలసీపేట ప్రాంతాలకు వెళ్లే మార్గంలో ఉన్నాం. కేవలం ఈ ఫ్లో మాత్రమే, అది కూడా బుడమేరు సమీపంలో ఉన్న నేపథ్యంలో కొంతవరకు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా బోట్లలో తీసుకువెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తారు. ఎందుకంటే బుడమేరు నుంచి వచ్చే ఫ్లో కారణంగా కిందకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తామని చెప్తున్నారు. చెప్పండి, ఎట్లా ఉంది? మనం దాదాపు ఇక్కడ వారం రోజులుగా ఉన్నారు, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? ఇప్పుడు దాదాపు అంతా తాత్కాలికంగా అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. కొద్ది వరకు కొన్ని ఏరియాల్లో మాత్రం వాటర్ ఫ్లో అవుతున్నాయి. అది ఈ మాదిరి అది బుడమేరు సరౌండింగ్ పక్కన ఏరియాలు మాత్రమే. రిమైనింగ్ కాలనీల వరకు దాదాపుగా స్టే అయింది తప్ప ఫ్లోయింగ్ ఏమి ఎక్కడా లేదు. ఇప్పుడు న్యూ ఆర్ఆర్పేటలో చేస్తున్నాం కదా డ్యూటీస్. ఈ సరౌండింగ్ మొత్తం కాలనీలు మొత్తం తిరిగాము. ఆ కాలనీల వరకు బుడమేరు సైడ్లో మాత్రమే కొద్దిగా ఒకటి కూడా ఒక 1/2 feet 1 feet వాటర్ ఉంటున్నాయి. అది రోడ్డు. మిగతా రిమైనింగ్ ఎక్కడ కానీ వాటర్ లేవు. అటు సైడ్ ఓన్లీ బుడమేరు సరౌండింగ్ సైడ్లో మాత్రమే. సైడ్లో కొద్దిగా ఏదైతే బుడమేరు సైడ్లో ఉన్నాయో ఆ ఏరియాలో మాత్రమే వాటర్ అనేది ఉంది. మిగతా కాలనీల వరకు దాదాపుగా క్లియర్ అయిపోయింది. చెప్పండి, అంటే ఇప్పుడు ఎట్లా ప్రధానంగా ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది, ఫ్లో ఉంది, మీరు బోట్లో జనాన్ని తరలిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మొత్తం ఎప్పుడు క్లియర్ అవుతుంది మీ అంచనా? చెత్త ఎక్కువ ఉండటం వల్ల వాటర్ ఫ్లోటింగ్ అంటే కాలనీలోకి వెళ్ళిపోయినాయి. మొత్తం నిన్న ప్రొక్లైన్తో క్లియర్ చేయడం జరిగింది. ఆ క్లియర్ చేసిన తర్వాత వాటర్ కిందకి ఫ్లో అవుతుంది. మినిమం ఈ సాయంత్రానికి తగ్గిపోయింది. అంటే ఎస్ఆర్ఎఫ్ టీమ్ ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ మీరు? ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చాలా మందిని మీరు బోట్ల ద్వారా కావచ్చు చాలా మంది రెస్క్యూ చేసి కాపాడారు. ఇప్పుడు మొత్తం ముంపు నుంచి బయటపడిన పరిస్థితి ఎట్లా ఉంది మీరు? మాది 60 పెట్టాలండి. దాదాపు ఒక టీం వచ్చి మాది 30 మంది దాకా ఉన్నాము. ఈ 30 మందిలో మేము 30 మంది చేస్తున్నాము. ఈ బుడమేరు దగ్గర నిన్న సాయంత్రం వరకు ఈ గుర్రపు డెక్క, ప్లాస్టిక్ ఐటమ్స్ అలాంటివి వచ్చినాయి, మొత్తం తీసేశారు. కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ ఇంతవరకు వాళ్ళు ఉన్నారు కాబట్టి పోలేరు కాబట్టి మా బోట్ల సాయంతో వాళ్ళని అటు తరలించడం, మధ్యాహ్నం నుంచి మాకు ఫుడ్ రేషన్ అలాంటి సప్లై చేయడం జరిగింది. అవి ఇంటింటికి తిరిగి వాళ్ళతో పాటు వాలంటీర్లతో పాటు మేము కూడా వాళ్ళకి సహాయం అందించడం జరిగింది సార్. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈ మొత్తం కూడా చూస్తుంటే బుడమేరు ఇప్పుడు ఇప్పుడే పూర్తి స్థాయిలో వస్తామన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మున్సిపల్ సిబ్బందితో మొత్తం పరిస్థితి క్లీన్ చేస్తామన్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 2-3 రోజులు పూర్తిగా విజయవాడ సింగనార్ యథారూపానికి వస్తుంది. ఆ తర్వాత నుంచి కూడా దైనందిన కార్యక్రమాలు ప్రజలు పాల్గొనే విధంగా కూడా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు ఏపీ అలాగే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీములు కూడా ఈ 3 రోజుల తర్వాత ఇక్కడ నుంచి కూడా తమ ప్రాంతాలకు పంపించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఆ ప్రభుత్వం చేపట్టిన చర్యలు చాలా వరకు ప్రాణ నష్టాన్ని జరగకుండా కాపాడినట్టు కూడా అర్థమవుతా ఉంది. ఇక ఈ రోజు నుంచి కూడా ముంపు ప్రాంతాల్లో సర్వే కూడా చేపడుతున్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత ఆస్తి నష్టం ఉంది, ఎవరు ఏ విధంగా ఇబ్బంది పడ్డ అంశాలపై కూడా ఆ ప్రతి డివిజన్ కూడా ప్రత్యేకంగా సచివాలయ పరిధిలో ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నేపథ్యంలో 2-3 రోజులు పూర్తిగా సర్వే పూర్తి చేసిన తర్వాత ఒక నివేదిక కూడా సిద్ధం చేస్తారు. మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 6,500 కోట్లు ఆ తొలి విడత నష్టపరిహార అంచనాలకు సంబంధించి కూడా ఒక నివేదిక పంపారు. మరోసారి ఈ మొత్తం ఈ రోజు నుంచి చేపట్టే ఈ సర్వే అలాగే నష్టపరిహారం అంచనా మొత్తం కూడా మరోసారి ఒక నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించున్నారు. కేంద్రం అపారంగా ఆ సాయం అందించే తప్ప ఈ విపత్తు నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటపడే పరిస్థితి లేదని కూడా అందరూ భావిస్తున్నారు. ఆ దిశగా కేంద్రం స్పందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి విన్నవించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాంప్రసాద్తో వరప్రసాద్, ఎబిరాన్ జ్యోతి, విజయవాడ.